ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతే బోలెడు టైం మిగులుతుందండి. పనినెప్పుడు బద్ధకంగా కాకుండా ఇష్టంగా ఆ పనిని చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకోవడానికి, అలాగే నా ఆలోచన తీరు మార్చుకోవడానికి నేను చేసుకున్న కొన్ని అలవాట్లు మీకు నా వీడియో ద్వారా మంచి మోటివేషన్ ఇస్తానని నేను అనుకుంటున్నానండి. మనం ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకోవాలండి. లేకపోతే ఆ పని మన కోసమే ఎన్ని రోజులైనా సరే మన కోసమే ఎదురు చూస్తుంది. మెయింటెనెన్స్ బాగుంటే క్లీనింగ్ శ్రమ కూడా తగ్గించుకోవచ్చండి. మనకి పని ఆ రోజు ఎంత తొందరగా కంప్లీట్ అయిందని మనకి తెలిసేది ఆ రోజు మనం లేచిన దాన్ని బట్టి ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ లెగటం అనేది ఒక గుడ్ హ్యాబిట్ కదండి. ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే బోలెడు టైం కూడా మనకి సేవ్ అవుతుందండి. పనులన్నీ పూర్తయినా నేను చేసేది ఏమన్నా ఉందా అని మనం ఆలోచిస్తూ ఉంటామండి. అలాగే మంచి ఫుడ్ మన డైలీ రొటీన్లో మనం ఒక భాగంగా చేసుకోవాలండి. అలాగే మనలో దాగి ఉన్న ఏదైనా కళని కూడా వెలికి తీయాలండి. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని ఆలోచించకూడదండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. నా వల్ల కాదు అని అనుకోకూడదండి. మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకోవాలి. లేదా మంచి మోటివేషన్ ఇచ్చే వీడియోస్ చూడటం వల్ల కూడా మనకి ఆ పని చెయ్యాలి అనే తపన మనలో వస్తుందండి. నా పనులన్నీ పూర్తయిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేస్తానండి. అవి బయట వాళ్ళ అయినా నా అయినా నేను స్టిచ్చింగ్ చేస్తుంటాను. ఇవి రోజు ఉండే పనులే కానీ బోరింగ్ అనుకుంటారండి. కొంచెం ఇష్టంగా ప్రయత్నిస్తూ ఆ పనులు చేస్తే మనం చేయగలం. లైఫ్లో ముందు చూపు కూడా ఉండాలండి. అది పని అయినా సరే, హెల్త్ అయినా సరే, మనకి సేవింగ్స్ అయినా సరే ముందు చూపు ఖచ్చితంగా ఉండాలి. అలాగే రోజంతా బిజీగా ఉండమని నేను చెప్పనండి. అప్పుడప్పుడు మనకి రెస్ట్ కూడా అవసరమే. ఎందుకంటే మనం రోబోలం కాదు కదండి. అలాగనే కూర్చొని కూడా ఉండకూడదు. ఫోన్ వచ్చినప్పుడు మనం వాకింగ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడటం, అలాగే లిఫ్ట్ వాడకుండా స్టెప్స్ వాడటం, పైకి కిందకి సెకండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా ఉన్నప్పుడు మెట్లు ఎక్కి దిగటం చాలా మంచిదండి. అలాగే లగేజీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా లిఫ్ట్ వాడాలి. నేను ఎక్కువ శాతం లిఫ్ట్ కన్నా స్టెప్స్నే వాడతాను. లగేజీ ఉన్నప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు తప్ప. అలాగే మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే చాలా మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం ఇంట్లో చేసుకునేవి ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయటకు కూడా వెళ్ళి చేయక్కర్లేదు. అలాగే మనం ఫుడ్ తిన్న వెంటనే అలా కూర్చోకుండా పండుకోకుండా ఒక 10 నిమిషాలు మనం వాకింగ్ చేయాలండి. అలా చేస్తే మనకి మన హెల్త్కి కూడా చాలా మంచిది. కొన్ని రెగ్యులర్ పనులే కాకుండా కొన్ని పెండింగ్లో పనులు కూడా మనం పూర్తి చేయాలండి. అవి మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ రోజు మనం గట్టిగా అనుకోవాలండి. ఈరోజు ఈ పనులు 3 పనులన్నా పెట్టుకోవాలండి. అది కంప్లీట్ అవ్వాలి అని. అవి కారపొడులైనా లేదా మసాలా పొడులైనా లేదా స్టిచ్చింగ్కి సంబంధించింది ఏదైనా సరే మనం 3 పనులు గట్టిగా అనుకుంటే అది ఆ రోజు కంప్లీట్ చేయాలండి. లేకపోతే ఇంటిని శుభ్రం చేయటం కానీ, అలాగే ఈ పని నా వల్ల కాదు అనుకున్నదైనా సరే అండి, ఆ రోజు అది కంప్లీట్ చేసుకోవాలి అనే మనం గట్టిగా సంకల్పం చేసుకోవాలండి. అది చేసుకుంటేనే మనం తొందరగా పని కూడా చేయగలుగుతాము. పని పట్ల నేను ఆలోచించే ఈ పద్ధతి నాకు ఇష్టంగాను అలాగే ఈజీగా కూడా ఉంటుందండి. అలాగే ఇంటి విషయంలో మెయింటెనెన్స్ బాగుంటే క్లీనింగ్ శ్రమ కూడా తగ్గించుకోవచ్చండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఒక లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.